చివరి రోజు వరకు ఈ పోటీల్లో చాలామంది పాల్గొన్నారు. అందులో ముఖ్యంగా యువకులు, సింగిల్స్, డబుల్స్, వృద్ధులమైనటువంటి మేము కూడా సీనియర్ సిటిజన్స్లో పాల్గొనడం జరిగింది. గత సంవత్సరం కూడా ఇక్కడ నిర్వహించారు. ఈ సంవత్సరం కూడా జిల్లా స్థాయి ఉమ్మడి జిల్లా ఖమ్మం, నల్గొండ 2 జిల్లాలను ఆహ్వానించడం జరిగింది. సరే, చాలామంది ఈ పోటీల్లో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా క్రీడలు మనకు మానసిక ఉల్లాసాన్ని ఇవ్వడానికి ఉపయోగపడతాయి. ఉద్యోగస్తులు అట్లాగే ఇంకా ఒత్తిడి పనిచేసే వాళ్లకు ఈ క్రీడలు అనేవి మానసిక ఉల్లాసాన్ని కలిగించి మనం ఆ ఉద్యోగాలు కానీ పనులు కానీ ప్రశాంతంగా చేసుకోవడానికి క్రీడలు అనేవి మనకు ఉపయోగపడతాయి. అదేవిధంగా క్రీడల్లో మనం ఎంతమంది పాల్గొన్నా కూడా చివరకు మిగిలేది ఇద్దరే. అందులో కూడా ఒకరు మాత్రమే విజయం సాధిస్తారు. గెలిచినందరికీ ధన్యవాదాలు, కంగ్రాచులేషన్ తెలియజేస్తూ, ఓడిపోయిన వారు నిరుత్సాహపడకుండా మళ్ళీ టోర్నమెంట్ పెట్టినప్పుడు మళ్ళీ అదే ఉత్సాహంతో మొదటి స్థానంలోకి రావాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మా సభ్యులు ఎక్కువ జూబ్లీ ఆఫీసర్స్ క్లబ్ సభ్యులు ఎక్కువ ఉంటుంది ఇక్కడ. ఆ సభ్యులందరూ కూడా మేము కోరాం, మేము ఎలక్ట్ కాగానే జిల్లా టోర్నమెంట్స్ పెట్టమని చెప్పేసి సంజయ్ని, తర్వాత మీనారెడ్డి గారిని, బాబుశెట్టి గారిని, ఉన్న అందరినీ పెద్దలందరినీ వేడుకున్నాం. డిలే చేశారు. సరే, ఇట్లాంటి కార్యక్రమాలు కూడా ప్రోత్సహిస్తాము. పోతే మీరు సహకరిస్తే, ఈ వేదిక నుండి పెద్దలందరూ సహకరిస్తే 3 జిల్లాల పోటీలు కానీ స్టేట్ టోర్నమెంట్స్ కానీ పెట్టేందుకు మేము సహకరిస్తామని చెప్పేసి క్లబ్ తరఫున హామీ ఇస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు కూడా ముందు ముందు మంచిగా జరగడానికి ప్రోత్సహించడానికి మా సహకారం మీ అందరితో పాటు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ వేదికకు కృతజ్ఞతలు చెప్పండి ముగిస్తున్నాం. మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళు యంగ్ బాయ్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఏజ్లో ఆడేటప్పుడు ఖమ్మం జిల్లాలో, ఖమ్మం టౌన్లో ముఖ్యంగా చాలా పెద్ద ప్లేయర్స్ అనమాట. మీరు ఇప్పుడైతే చూడలేము, వాళ్ళని మీరైతే చూడలేరు. మా లక్ అనమాట. మేము చూసాం రెహమాన్ గారని, వెంకన్న గారని, అరవపల్లి లక్ష్మణ గారని, ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళ పేర్లు నాకు గుర్తున్నాయి కానీ ఇంకా చెప్తే అది టైం టేకింగ్ కాబట్టి అట్లాంటి ప్లేయర్స్ అయితే ఇప్పుడు లేరు. వాళ్ళంతా నేషనల్స్ ఆడినాడు, నేషనల్స్ స్టేట్ టోర్నమెంట్స్ ఆడినాడు. వాళ్ళతో అంటే ఓనమాలు తినుకొని మేము వాళ్ళ దగ్గర కూర్చొని చూసుకుంటూ నేర్చుకుంటూ వాళ్ళతో ఆడే స్టేజ్కి వచ్చి చాలామంది మేమందరం కూడా, మీనారెడ్డి గారు, బాబు మీరా గారు, ఇంకా చాలామంది ఉన్నారు. ఇక్కడ ఉన్న కూడా కొంతమంది చాలామంది పేరు, సంజయ్ గారు, వీళ్ళంతా మేమందరం చిన్న వయసులో వాళ్ళందరితో షేర్ చేసుకొని ఆడుకొని చాలా మంచి ఆట నేర్చుకున్నాం. మేము చాలా ప్రెస్టేజ్. అయితే వాళ్ళ ఆధ్వర్యంలో మధుసూదనరావు గారు, ఆయన ఫస్ట్ సెక్రటరీ ఉండేవాడు ఖమ్మం జిల్లాకి. ఆయన ఆధ్వర్యంలో 1-2 స్టేట్ టోర్నమెంట్స్ జరిగినాయి. తర్వాత మా అందరి ఆధ్వర్యంలో పరమేశ్వర గారు, నేను, మరియు బాబు మియా గారు, మీనారెడ్డి గారు, సంజయ్ గారు, జూబ్లీ క్లబ్, వీళ్ళందరి ఆధ్వర్యంలో దాదాపు ఒక 5 నుంచి 6 స్టేట్ టోర్నమెంట్స్ చాలా బ్రహ్మాండంగా మన దగ్గర జరిగినాయి. చాలా మంచి సంఖ్యలో పార్టిసిపెంట్స్ వచ్చారు. మన జిల్లాలో పెద్ద పెద్ద ప్లేయర్స్ ఇప్పటికి కూడా ఉన్నారు. కొత్తగూడెం, మణుగూరు, ఖమ్మం ఎట్లా ఉన్నారు అనుకోండి, కొత్తగూడెం, మణుగూరు, పాల్వంచ, ఇల్లందు లాంటి ప్లేసెస్లో చాలా పెద్ద ప్లేయర్స్. వాళ్ళ కొంతమంది మనకి ఇక్కడ గణపతినే ఉన్నారు. ద్వారకా సంజయ్ లాంటి వాళ్ళు, ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళ పేర్లు ప్రస్తుతం అయితే వాళ్ళు ఇద్దరు కనపడుతున్నారు మనకి ఇక్కడ. మన దగ్గర కూడా మంచి కృష్ణ లాంటి ప్లేయరు, మూర్తి అన్న, మన ఎంవీరావు గారు, వీళ్ళందరూ పెద్ద పెద్ద ప్లేయర్స్. వాళ్ళందరూ ఆడేవాళ్ళు. సరే, మంచి ఈవెంట్స్ జరిగినాయి. అట్లాంటిది మళ్ళీ నేను మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇక ఖమ్మం టౌన్లో మనకి క్యారమ్స్ టోర్నమెంట్స్కి జిల్లా స్థాయిలో ఒక నీరు పోసినట్టుగా మనం ఖచ్చితంగా అనుకోవాలి. దీని కానీ ఖచ్చితంగా మనం అభినందించాలి. చాలా క్లబ్స్ ఉన్నాయి, కొన్ని క్లబ్స్ నడుస్తున్నాయి ఖమ్మంలో. అయినప్పుడు కూడా శ్రీను చాలా సిస్టమేటిక్గా మంచిగా ఇంట్రెస్ట్తో శ్రద్ధ తీసుకొని ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా గమనిస్తూ డిసిప్లిన్డ్గా చాలా క్రమశిక్షణతో చాలా సక్సెస్ఫుల్గా నడిపిస్తూ ఉన్నాడు.
ఆ విషయంలో శ్రీను తిరుగులేదు, అసలు దాంట్లో అనుమానం లేదు. సరే, ఈ సందర్భంలో శ్రీనుని ఒక రిక్వెస్ట్ ఏంటంటే, సరే డిస్ట్రిక్ట్ అసోసియేషన్ ఉంది, పరమేశ్వర్ గారు ప్రెసిడెంట్, ఇంకా మేమందరం కూడా మెంబర్స్ అంతా ఉన్నారు, నేను సెక్రటరీ ఉన్నా. అయితే శ్రీను ఆధ్వర్యంలో అంటే ఆయన మంచి ఆర్గనైజ్ చేస్తున్నాడు కాబట్టి త్వరలో ఏదైనా ఒక స్టేట్ టోర్నమెంట్ మనం ప్లాన్ చేద్దాం, వాళ్ళతో మాట్లాడి స్టేట్ అయితే ఇప్పుడు ఈ పనిలో పని అన్న ఉన్నాడు కాబట్టి ఇక్కడ అన్నకి కూడా ఎప్పుడు నేను పర్సనల్గా కలిసి అడుగుదాం అనుకుంటున్నా. యాక్చువల్గా స్టేట్ టోర్నమెంట్కి అన్నారా అంటున్నారు, కానీ మరి నేను సెక్రటరీగా నేను కూడా నా బాధ్యతగా అన్న రిక్వెస్ట్ చేస్తాను. నేను పర్సనల్గా కలిసి రిక్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నా అంటున్నారా? ఓకే. నేను సిక్ అవ్వడం వల్ల యాక్చువల్గా కలవలేదు అన్నది, త్వరలో కలుద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను యాక్చువల్గా. సరే, అది ఒకటి అన్నకి రిక్వెస్ట్ చేస్తున్నాం, ఒకసారి డిస్కస్ చేసి చేద్దాం. తర్వాత క్యారమ్స్ కొంచెం నిమిషాలు మాట్లాడి ముగిస్తా. క్యారమ్స్ అనేది చాలా మంచి మైండ్కి ఏమో మనకి మెంటల్ ఎబిలిటీని బాగా ఇంప్రూవ్ చేస్తుంది అన్నమాట. దానికోసం చాలా ముఖ్యంగా అంటే ఫిజికల్ కూడా కంటే కూడా మనకి మెంటల్గా చాలా మంచి ఎబిలిటీని పెంచుతుంది. ఆలోచన ఎట్లా ఆలోచించాలి, ఎట్లా ఫినిష్ కొట్టాలి, ఎట్లా ఆడాలి, ఎట్లా ఆపాలి, ఇవన్నీ కూడా మనకి మైండ్ యొక్క ఎబిలిటీని, కెపాసిటీని పెంచేటటువంటి గుణం ఉన్నటువంటి చాలా మంచి ఆట. సరే, దీని కోసం మేము ఒక్కోసారి నాలంటుడు కానీ మేమందరం కూడా సాయంత్రం పోతే తెల్లారిందా కాడి మళ్ళీ ఇంటికి పోయి కొద్దిసేపు పడుకొని వచ్చి మళ్ళీ మధ్యాహ్నం నుంచో సాయంత్రం నుంచో అట్లా రోజు ఆడి చాలా పనులు పెండింగ్ పెట్టి అసలు జీవితం కూడా కొంత నాశనం అయింది అనుకోవచ్చు. కొంత నాశనం అయింది అన్నట్టుగా అంటే చాలా ఉపయోగమైన పనులు కూడా చేయకుండా అట్లా రోజుల తరబడి భయంకరంగా ఆడుతూ ఉండి చేతులు అట్లా కట్టుకుపోయి పౌడర్ పూసుకొని అట్లా ఆడామన్నమాట. సరే, అట్లా ఆడడం మీకు చాలా సలహా ఇవ్వట్లేదు, కానీ మంచిగా ఆడిన 1 hour 2 hours 3 hours మంచి సీరియస్నెస్ అవసరం, చాలా సీరియస్నెస్. మనకన్నా చిన్న ప్లేయర్ అని చెప్పి మనం ఈజీగా ఆడటము, ఆకతాయిగా సరదాగా ఆడటం అట్లా ఆడి గోవింద్ మనం ఒక గేమ్ పోగొట్టుకున్నాడు అట్లా. కాబట్టి ఎవరు చిన్న ప్లేయర్ మీద అయినా సరే ఎప్పుడైనా సరే సీరియస్నెస్ ఉండాలి. మనం ఎప్పుడు పెద్ద ప్లేయర్తో ఆడటానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి, అది మీకు ఇచ్చేటటువంటి సూచన. అంతేకాకుండా మనం మామూలు గేమ్ ఆడుకుంటా ఉన్నా కానీ రూల్స్ని ఎవరు చెప్పకుండానే మనం పార్టిసిపేట్ చేయడం, మన రూల్స్ని ఫాలో చేయడం, అబ్జర్వ్ చేయడం అనేది మనం ఎప్పుడు అనుసరించాలి. మనం గేమ్లోనే సీరియస్గా రూల్స్ ప్రకారం ఆడటం కాదు. మనం ఇక్కడ సరదాగా క్లబ్లో ఆడేటప్పుడు కూడా ఆ సరదా అనేది ఆటోమేటిక్, ఆట లోపల మాత్రం సీరియస్నెస్ అవసరము, రూల్స్ అవసరము, లైన్ పెట్టడం అవసరము. ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా నేర్చుకుంటేనే మనం చాలా మంచిగా ఆడగలుగుతాం, సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సరే, బెట్టింగ్స్ అనేది యాక్చువల్గా అవి అలవాడు కాదు, కానీ కొంత సీరియస్నెస్ కోసం ఏదో ఒకటి పెట్టుకుని ఆడుతూ ఉంటాము, ఈ బెట్టింగ్ కోసమైనా గెలవాలని చెప్పి. సరే, దాని గురించి నేనేం చెప్పాలి, అది మీకు వ్యక్తిగతంగా తెలుసు కాబట్టి దాన్ని వదిలేస్తే మరి చాలా మంచిగా గ్రేట్గా ఆడి దీని మీద రిలీఫ్ ప్లస్ టాలెంట్ని మనం ఎక్వైర్ చేయడం కోసం ప్రయత్నం చేయాలి. మనం ఇంకా డబుల్స్ వాళ్ళకి ఒక చిన్న సూచన ఇస్తాను నేను, అదేంటంటే మనం ఒక పార్ట్నర్ని ప్రిపేర్డ్గా పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే. ఒక పార్ట్నరు లేదా ఇంకొక పార్ట్నర్, అంటే ఒక పార్ట్నర్ ఎప్పుడు రెగ్యులర్గా ఉండాలి, ఆయన మిస్ అయితే మనకి ఇంకొక పార్ట్నర్ రావాలి, అండర్స్టాండింగ్ ఉండాలి, చూసి నేర్చుకోవాలి, ఎవరైనా చెప్తే విని నేర్చుకోవాలి. మన సొంతంగా నేర్చుకుందామంటే చాలా సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ఎవరైనా మంచి ప్లేయర్స్ ఆడుతుంటే కొద్దిసేపు కూర్చోవడం లేదా అడగడం, ఎందుకు ఆడారు ఈ ఆయన ఎట్లా ఆడారు, ఇట్లాంటివి అడిగితే తొందరగా డెవలప్ అవుతూ ఉంటుంది. బావగారు ఉన్నాడు, వీళ్ళ బావగారు రాజారావు గారు ఈ మధ్య చనిపోయారు, చాలా ప్రాప్తులు. ఆయన నేను పార్ట్నర్స్, మా ఇద్దరికి పిచ్చి అండర్స్టాండింగ్ ఉంటుంది. అంటే వీళ్ళందరూ కూడా అట్లా ఉంటుంది. నా సొంత అనుభవం చెప్తున్నా. ఆయనకి ఏ కాయన పడదో నాకు తెలుసు, నేను ఏ కాయన ఆడగలుగుతానో ఆయనకు తెలుసు. కాబట్టి మాకు గెలుస్తామా లేదా తర్వాత సంగతి, ఏం మాత్రం పిచ్చి సాటిస్ఫాక్టరీగా ఆడేవాళ్ళం, చాలా పెద్ద వాళ్ళని ఆడి గెలిచాము అనమాట. అట్లా వీళ్ళందరూ కూడా కాకపోతే పార్ట్నర్ని మనం ఎప్పుడు కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. టోర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళని మనం ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మంచిగా బ్రహ్మాండంగా ఉంటుంది ఆట, తిరుగుకోకూడదు. ఓకేనా? సరే, ఇవన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయి. సరే, మీరందరూ కూడా మంచి గేమ్ని డెవలప్ చేసుకొని, ఒక హెల్దీ గేమ్ని డెవలప్ చేసుకొని ఇక్కడి నుంచి స్టేట్కి కూడా వెళ్ళాలి, స్టేట్ టోర్నమెంట్స్ ఆడాలి. వీళ్ళందరూ కూడా మన జిల్లా నుంచి చాలాసార్లు వీళ్ళందరూ సంజీవ్ రెడ్డి కానీ, ద్వారకా లాంటి చాలామంది మన ఖమ్మం నుంచి కృష్ణ, వీళ్ళందరూ చాలామంది స్టేట్ టోర్నమెంట్స్ ఆడొచ్చారు. కాబట్టి ఈసారి కూడా మనం స్టేట్ నుంచి టోర్నమెంట్స్, స్టేట్ నుంచి కూడా మనం ఇక్కడ డిస్ట్రిక్ట్ నుంచి స్టేట్కి మనం రిప్రజెంటేషన్ ఖచ్చితంగా పంపిద్దాం. కాబట్టి అంతేకాకుండా ఇంకొక మాట చెప్పాలి,
పెద్దోళ్ళు వదిలేసేయండి. క్యారమ్స్కి గేమ్స్ గత 3 రోజులుగా జిల్లా స్థాయి టోర్నమెంట్స్ నిర్వహించుకొని ఈరోజు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొని అందరి ముందు మరికొద్ది క్షణాల్లో గెలుపొందిన వారికి బహుమతి ఇవ్వబడుతుంది. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి మాకు జూబ్లీ ఆఫీసర్స్ క్లబ్ సెక్రటరీ మరియు వైస్ సెక్రటరీ గారు అడగగానే సమయం ఇచ్చినందుకు వారికి క్యారమ్స్ అసోసియేషన్ నుండి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఫ్రెండ్స్ క్యారమ్స్ అసోసియేషన్ బాబన్న ఎనీ టైం ఎప్పుడు పిలిచినా కానీ మాకు తన యొక్క సహకారాలు మాకు ఎల్లప్పుడూ ఉన్నాయి, ఇస్తూనే ఉన్నారు. శ్రీను ఎప్పుడు పిలిచినా నీకు ఏదన్నా ఆపద ఉన్నా కానీ ఒక్క మాట చెప్పు, మేము వచ్చి దాన్ని సహకరిస్తామని చెప్పినందుకు చాలా సంతోషిస్తున్నాము. ఇక్కడ మన దగ్గర పాల్గొనిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా మనం ప్రథమ వార్షికోత్సవం ముగించుకొని 2వ వార్షికోత్సవం అడుగుపెట్టినాం కాబట్టి ఈ యొక్క సందర్భంగా చేసిన ఈ కార్యక్రమాల్లో సంజయ్ అన్న చాలా కష్టపడ్డారు. ఆయనకి బ్యాక్బోన్గా ఈసారి ఎవరు లేకపోయినా కానీ ఒక్కళ్ళే దగ్గరుండి టోర్నమెంట్ మొత్తం నిర్వహించి నాకు అన్ని రకాల సహాయక సహకారాలు అందించడం వంటి సంజయ్ నేనెంతో రుణపడి ఉంటానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్ని కార్యక్రమాలు చేసినా దానికి సంజయనే ప్రతి ఒక్కదానికి ముందుండి నడవాలని అందరి సమక్షంలో నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అందరూ మన క్లబ్ మెంబర్సే ఇక్కడ కనబడుతున్నారు. ముందు కూడా మీరు ఈ క్యారమ్స్ పోటీని మా సెక్రటరీ గారు ముందు మీకు హామీ ఇచ్చాడు, స్టేట్ వైడ్గా నిర్వహించాలని. దాన్ని మీరు అందరూ మాకు సహకరించి మన క్లబ్కి మంచి పేరు తేవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. చేసిన క్రీడాకారులకు ప్రత్యేక శుభాభినందనలు. ఎందుకంటే మనం క్యారమ్స్ క్రీడ అనేది చాలా మంచి క్రీడ, చెస్తో పాటుగా ఇది కూడా మంచి క్రీడ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఎన్నో టెన్షన్లు ఉంటాయి బయట, కానీ ఇక్కడ క్యారమ్స్ రాగానే ఎన్ని మర్చిపోతాం. అది ఎందుకు మర్చిపోతున్నా అది మనకే తెలియదు. బయట ఎన్నో విషయాలు ఉంటాయి, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫ్యామిలీ కానీ బిజినెస్ కానీ ఉంటాయి. కానీ ఇక్కడికి రాగానే మన వాళ్ళు అన్న బాగున్నామన్నా అన్న రానా అని శ్యామ్ కానీ ఇంకా చాలామంది మిత్రులు అంటే పిలువగానే ఆ సంతోషాన్ని మనం వెలకట్టలేదు. ఎందుకంటే ఇక్కడికి రాస్తే క్యారమ్స్ అనగానే అసలు హ్యాపీనెస్ అన్నీ మర్చిపోతాం అనమాట. అంటే క్యారమ్స్కి ఉన్న గొప్పతనం చెప్పవచ్చు. ఇక్కడికి వచ్చిన క్యారమ్స్ పెద్దలు కూడా మన మిత్రులకు అదే ఫ్రెండ్స్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. అదేవిధంగా మొదటి సంవత్సరం పూర్తి చేసుకుని 2వ సంవత్సరం మేధన్స్ క్యారమ్స్ ఇక్కడ ప్రారంభించడం అనేది చాలా గొప్పగా చెప్పచ్చు. పోయినసారి ఓన్లీ ఖమ్మం చెప్పాము, కానీ ఈసారి మాత్రం 2 ఉమ్మడి జిల్లాలో పార్టిసిపేట్ చేయడం అనేది చాలా గొప్పగా చెప్పచ్చు. దాదాపు ఖమ్మం జిల్లాతో పాటుగా నల్గొండ జిల్లా నుంచి కొంతమంది ప్లేయర్స్ వచ్చారు. ముఖ్యంగా ప్రధానంగా సంజయ్ రెడ్డి అని కూడా కొత్తగూడెం నుంచి రావడం వల్ల చాలా సంతోషం చెప్పవచ్చు. ఎందుకంటే ఈసారి కూడా అంటే నల్గొండ ఖమ్మమే కాకుండా వరంగల్ జిల్లా కూడా పిలవాలని కూడా కొంతమంది సార్ చెప్పారు. అయితే ఈసారి మాత్రం స్టేట్ గవర్నమెంట్ మన ఖమ్మంలో పెడతారని అనుకుంటున్నా. ఒకవేళ పెడితే మాత్రం దాన్ని దిగ్విజయంగా అద్భుతంగా దగ్గరుండి మనం సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా. దీనికి సంబంధించి కూడా జూబ్లీ ఆఫర్స్ కానీ అదేవిధంగా పెద్దలు సీనియర్ క్రీడాకారులు కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.